హలో బ్యూటిఫుల్ పీపుల్, చూడండి ఫ్రెండ్స్, నేను వందే భారత్లో మహబూబ్ నగర్ నుంచి కాచిగూడకి నా మొదటి ప్రయాణం చేశానండి. ఇది కాచిగూడ నుంచి మహబూబ్ నగర్కి టికెట్ వచ్చేసి కూడా చాలా హెవీ కాస్ట్ ఉందండి. బట్ ఇది స్లీపర్ ఏం కాదు, సిట్టింగ్కే చాలా హెవీ కాస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. అదొకటి నాకు బాగా అనిపించలే. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం కోచ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి ఆటోమేటెడ్ డోర్లు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ వందే భారత్ ట్రైన్ ఎక్కితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వందే భారత్లో మనం వెనుకలాడితే ఛార్జెస్ అనేది ఎక్కడ ఉన్నాయి అనేది తెలియదండి. అవి మన సీట్ల కిందనే ఉంటాయి, మొబైల్ ఛార్జెస్. అది కాకుండా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పైన లైట్స్ ఉన్నాయండి. ఈ లైట్స్ ఒకటి నాకు బాగా అనిపించాయి. చూడండి ఫ్రెండ్స్, అది ఇలా ప్రెస్ చేయగానే ఆఫ్ అవుతుంది. అది ఒకటి నాకు బాగా అనిపించింది. అదేవిధంగా వందే భారత్లో బాత్రూమ్స్ విషయానికి వస్తే మాత్రం చాలా నీట్గా అనిపించింది, చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది. బట్ నేను వందే భారత్లో నాకు ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉంది, కానీ సింగిల్ స్టేషన్ అని నాకు ఫుడ్ ఇవ్వలే అండి. అదేవిధంగా నాకు ఫుడ్ కూడా దెబ్బేసేసారు, అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేశారు, బట్ నాకు ఫుడ్ కూడా ఇవ్వలేదు. ఇది హ్యాండ్ అది క్లీన్